నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. పలు ప్రాంతాల్లో సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాలు, ఘన నివాళులర్పించిన ప్రజా ప్రతినిధులు, అధికారులు. ఏప్రిల్ 14న అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భీమ్ యాత్ర, పోస్టర్లను విడుదల చేసిన ఎమ్మెల్యే గంగుల, మాజీ ఎంపీ వినోద్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల ద్వారా అర్జీల స్వీకరణ. ఇక వార్తలోని వివరాలు. బహుజన వీరుడు, తెలంగాణ ఆత్మ గౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు కరీంనగర్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, కుల సంఘాల నాయకులు హాజరై పాపన్న విగ్రహాలు, చిత్రపటాలకు ఘన నివాళులు అర్పించారు. పాపన్న చూపిన పోరాట పటిమతో యువత ముందుకు సాగాలని పలువురు వక్తలు సూచించారు. కరీంనగర్లోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, ఆర్డీఓతో పాటు వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. కలెక్టర్ చిత్రా మిశ్రా, ఆర్డీఓ మహేశ్వర్ పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు హాజరై పాపన్న చిత్రపటానికి నివాళులర్పించారు. మొఘల్ సామ్రాజ్య పాలకుల దమన నీతిని, జమీందార్ల ఆకృత్యాలను ఎదిరించి నిలిచిన ధీశాలి అని కొనియాడారు. అణగారిన వర్గాలను ఏకం చేసి 3000 మందికి యుద్ధ విద్యలు నేర్పించారని తెలిపారు. తాబేదారులు, జమీందారులు, జాగీర్దారులు, దొరలు, భూస్వాములు చేసే దురాగతాలని అణచివేసేందుకు ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ చిత్రా మిశ్రాతో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, కోశాధికారి పొన్నం శ్రీనివాస్ గౌడ్, పట్టణ అధ్యక్షులు దూలం అంజయ్య గౌడ్, ప్రధాన కార్యదర్శి జాగరి సాగర్, గౌడ నేతలు ఈశ్వర్ గౌడ్, దొగ్గిలి శ్రీధర్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, పలు కుల సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్లోని అల్గునూరు చౌరస్తాలో గల ఆయన విగ్రహం వద్ద కార్యక్రమం జరిగింది. సర్వాయి పాపన్న గౌడ సంఘ వ్యవస్థాపకుడు వీరగోని పెంటయ్య గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై పాపన్న విగ్రహానికి పూలమాలలతో నివాళులర్పించారు. అధికారికంగా వర్ధంతి నిర్వహించడం లేదంటూ కలర్ సత్తన్న నిరసన తెలియజేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. విగ్రహం వద్ద కూర్చొని ఆందోళన చేపట్టారు. సర్వాయి పాపన్న నడియాడిన కొమ్ముగుట్ట, సర్వాయి పాపన్న గుట్టల్ని పరిరక్షించేందుకు కృషి చేశామని వీరగోని పెంటయ్య గౌడ్ తెలిపారు. జిల్లాలో సర్వాయి పాపన్న జీవితాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చామని గుర్తు చేశారు. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పాపన్న పోరాటం చేశారని, ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం జీవితాన్నే త్యాగం చేశారని కొనియాడారు. దళిత, బహుజన, మైనార్టీలను ఏకం చేసి రాజ్యపాలన కొనసాగించారని గుర్తు చేశారు. గౌడ కులస్తులు ఆరాధ్య దైవంగా భావించే పాపన్నని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని గౌడ సంఘ నేత కలర్ సత్తన్న ఆరోపించారు. బహుజన బిడ్డని నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారులు, సర్వాయి పాపన్న వ్యవస్థాపక అధ్యక్షులు వీరగోని పెంటయ్య గౌడ్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కలర్ సత్తన్న గౌడ్, రాష్ట్ర యువత అధ్యక్షుడు గొడిశెల రమేష్ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ సుడా డైరెక్టర్ వొన్నాల శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షులు బుర్ర పరశురామ్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు తాళ్లపల్లి సంధ్యాగౌడ్, బుర్ర విజయ్ గౌడ్, అమరగాని శ్రీనివాస్ గౌడ్, దూలం అంజయ్య గౌడ్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, మార్వాడి సుదర్శన్, తిరుపతి గౌడ్, ముఖ్య రాజ్ కుమార్ గౌడ్, ఆకుల వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కరీంనగర్ జిల్లాలో సర్వాయి పాపన్న నడయాడినటువంటి కొమ్ముగుట్ట, సర్వాయి పాపన్న గుట్టలను రక్షించే దానికోసము మొట్టమొదలు నేను, కల్లర్ సత్తన్న, కోడూరు పరశురామ్ గౌడ్, సింగం సత్తయ్య, సుదర్శన్, మార్వాడి సుదర్శన్,
ఈ రకంగా చాలామందిని కలుపుకొని మన కరీంనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి గుట్టలను కాపాడుకొని కరీంనగర్ జిల్లాలో సర్వాయి పాపనను ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ సర్వాయి పాపన్న ఆ రోజు 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అసువులు అర్పించినటువంటి దినం ఈరోజు. ఆ వీరుణ్ణి తలుచుకొని ఆయన ప్రజాస్వామిక ఆకాంక్షల కోసం పోరాడినటువంటి ఆయన త్యాగాన్ని ఇవాళ జ్ఞాపకం చేసుకొని ఆ రోజు 17వ శతాబ్దంలోనే ఆయన మరి బహుజన రాజ్యాన్ని స్థాపించే దానికోసం అని చెప్పి దళిత బహుజన గిరిజన మైనారిటీలందరినీ కూడా ఏకం చేసి మరి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి కొద్ది రోజులైనా కూడా ఆయన రాజ్యపాలన చేయగలిగినటువంటి పరిస్థితి ఇవాళ ఎందుకు మననం చేసుకోవాలి ఇవాళ మనం అనుకున్నప్పుడు ఇవాళ అందరూ కూడా మరి 50% కంటే ఎక్కువ ఉన్నటువంటి ఈ బీసీలను మరి ప్రాధాన్యత ఇస్తా అని చెప్పి అంటూనే మరి వారికి సరైనటువంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కొట్లాడి తెచ్చుకున్న సర్వాయి పాపన్న వారసత్వాన్ని బహుజనులకు పట్టుకొచ్చాము. దాదాపుగా 20 ఏళ్ళ నుంచి మేము కొట్లాడుకుంటూ సర్వాయి పాపన్న విగ్రహం సొంతంగా తలకు రూపాయలు భోజనం పెట్టినాము. అలాంటి పాపన్న వర్ధంతిని దాదాపుగా బహుజనులు అన్ని సంఘాల నాయకులు 9-10 గంటలకు వచ్చిండ్రు, వచ్చి వెళ్ళిపోయిండ్రు. ఇక్కడ ప్రభుత్వం అధికారంగా సర్వాయి పాపన్న వర్ధంతి నిలిస్తే బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమానికి రాకుండా లేట్ చేశారు. కానీ మేమేంటామంటే 10:30కి ఇక్కడ పూర్వం చెప్పాము, 11 గంటలకు కలెక్టర్ చెప్పాము. ఇక్కడికి వచ్చినాక అక్కడి పోవాలి. ఇక్కడ పాపన్న విగ్రహం ఉన్నది ఇక్కడ దండేసినాక అక్కడి పోవాలి. పాలకవర్గం ఏమనుకుంటుండో మాకు అర్థమవుతలేదు. అదేవిధంగా ఈ జాగల ఉన్న గత ప్రభుత్వంలో 1,3 లక్షల రూపాయలకు శాంక్షన్ పెట్టాం, 30 లక్షల శాంక్షన్కి ఇచ్చిండ్రు. అట్నే పెండింగ్ ఉంది. ఈ పాలకవర్గం ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటారు. పోయినసారి కూడా కలెక్టర్ మేడం కూడా కలెక్టర్ ఆర్డర్ చెప్పాము, అమ్మా ఇలా ఉంది కంపల్సరీ ఒక భోజనం వీళ్ళు ఎందుకు ఇట్లా నిర్లక్ష్యం చేస్తారని చెప్పి మనం చెప్పడం జరిగింది. అన్నకి అంతే ఉంది. కానీ మేము పొద్దుగాల 10 గంటలకు వచ్చినాం సార్. మా పాపన్న ఈరోజు ఎంత బాధపడుతున్నామంటే బీజల పక్షాన సర్వాయి పాపన్న భోజనం వీరుడు ఒక కులం చెందిన కాడు సర్వాయి పాపన్న. అలాంటి సర్వాయి పాపని ఎందుకు నిర్లక్ష్యం చేస్తాడు? బీసీ వెల్ఫేర్ వాళ్ళు కూడా పొద్దుగాల వచ్చి వేడి చేసి చాలా మంది వచ్చి వెళ్ళిపోయారు. ఇక్కడ పువ్వులు లేవు, దండలేవు, ఇప్పుడు పట్టుకొచ్చాడు. ఏ అధికారం రాలేదు. ఎందుకండి ప్రభుత్వం పనిచేస్తుందా? మీరు ఎక్కడ పనిచేస్తుండ్రో ఇక్కడ రావాలి, దండేసిపోవాలి, ఇక్కడ వేసి అక్కడ పోవాలి అంటే మా గుండె పొద్దుగాల నుంచి సర్వాయి పాపన్న మా గుండెలో ఉన్నాడు. భోజనం పిట్ట మా ఎత్తున్నాం, ఎంత బాధ అవుతుంది మాకు బాధ. ఏంటిది ఇదన్నా? ఇంతమంది లీడర్లు మంత్రులు ఒక భోజనం పిట్ట ఎందుకు చేస్తున్నావు? పాపన్నకు 10 సంవత్సరం కూడా ఒక జయంతి చేస్తే బరమని చెప్తలేరు, అన్నం పెట్టలేదు, నీళ్ళు ఇచ్చలేదు, ఏం పట్టించుకోలేదు. ఎందుకు ప్రభుత్వం ఇచ్చినాక ప్రభుత్వ అధికారులు ఎందుకు చేస్తలేరు? అందుకే పొద్దుగాల నుంచి నాకు చాలా బాధ వేస్తుంది, నాకు గుండె కొట్టుకుంటుంది. పాపన్న ఏంది ఒక ఉద్యమం ఎంతో మందికి ఆదర్శవంతుడు. అలాంటి పాపన్నని ఇట్లా చేస్తున్నాడు. నా గుండె సోకింది పొద్దుగాల నుంచి చూస్తున్నా. ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నా మీ అందరికీ ఏదైనా మానవులు మాత్రం మంచిగా పట్టించుకోవాలి, మంచి పండుగలు చేయాలి, వారికి వద్దంతం చేయాలి, జయంతి చేయాలని చెప్పి అందరికీ పాలకవర్గానికి అందరికీ నేను నా పాపన సంఘం పక్షాన సర్వాయి పాపాల గీతకాని సంఘం పైన పెంటయ్య సారు, ఉల్లాల శ్రీనివాస్ గారు అందరికీ ఉన్నారు. అందరు కూడా వచ్చారు. ఒకనా బాగుందండి. పొద్దుగాల 10 గంటలకు చాలా మంది వెళ్ళిపోయారు. భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యం కొనసాగుతున్న సమయంలో ఏ జులుం అయితే ఇక్కడ జరిగిందో, రాజుల ఆధిపత్యం, దానికి వ్యతిరేకంగా కులవృత్తులలోనే ఉన్న సర్వాయి పాపన్న గౌడ్ కిలాసపూర్లో జన్మించాడు. కానీ ఈ ప్రాంతంలో మన యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టడానికి ఎట్టి చాకిరికి వ్యతిరేకంగా ఆత్మగౌరవం అస్తిత్వ పోరాటాన్ని చేసిన వీరుడు శూరుడు సర్దార్ సర్వాయి పాపన్న బహుజన ఉద్యమాన్ని చేసిండు. బహుజనులతోటి కలిసి బహుజన రాజ్యంకై ఎవరికి గులాంగిరి చేయకుండా. అలాంటి సర్వాయి పాపన్న గురించి తెలంగాణ ఉద్యమంలో కూడా అతన్ని తలుచుకున్నారు. మరి సర్వాయి పాపన్నను ఇలా ప్రభుత్వం అన్నది వారి యొక్క లాంఛనాలతో చేస్తారని వర్ధంతులు, జయంతులు. కానీ ఇలా చూస్తూ ఉంటే సర్వాయి పాపన్నను రాజకీయ నాయకులు వాడుకునేదానికి ప్రయత్నం చేసిర్రు. బీసీల యొక్క వాటా ఏంటిది? సర్వాయి పాపన్న దాంట్లో అందరు పోరాటం చేసిర్రు. మరి బీసీలకు వచ్చే ఘనకార్యం ఏమొచ్చింది?
ఏప్రిల్ మాసంలో మహనీయులు జన్మించారని అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, జ్యోతి బాపులే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన నిర్వహించనున్న భీమ్ యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. ఏప్రిల్ మాసంలో మహనీయులైన బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పులే, బాబు జగ్జీవన్ రామ్ లాంటి మహానుభావులు జన్మించిన పవిత్ర మాసమని తెలిపారు. కులమతాలకు అతీతంగా గొప్పగా ప్రజలందరూ వారి జయంతి వేడుకల్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారని గుర్తు చేశారు. వారి ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ఆ మహనీయుల్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు. అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గత 5 ఏళ్లుగా యాత్ర చేపడుతున్నారని తెలిపారు. కిసాన్ నగర్ నుండి కోర్ట్ సర్కిల్లోని అంబేద్కర్ విగ్రహం వరకు చేపట్టబోయే ఈ యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు, నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చెల్లా హరిశంకర్, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఏప్రిల్ మాసం వచ్చిందంటే భారతదేశ ప్రజలు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగలు ఏప్రిల్ మాసంలో జరుపుకుంటారు. ఈ ఏప్రిల్ మాసం అంటేనే ఒక పవిత్ర మాసంగా భావిస్తారు. భారతదేశంలో మహనీయులు పుట్టిన నెల ఈ ఏప్రిల్ మాసం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బాబు జగ్జీవన్ రావు గారు, జ్యోతిరావు పులే గారు, ఈ ముగ్గురు మహానుభావులు. వీళ్ళు భారతదేశానికి ఆస్తిపరులు. మేము ఆస్తిగా భావిస్తాం. వీళ్ళందరూ కూడా ఈ ఏప్రిల్ మాసంలో పుట్టడం చాలా గర్వం. అందుకే ఏప్రిల్ మాసం అంటేనే భారతదేశ ప్రజలంతా కూడా పండుగ మాసంగా భావిస్తాం. అందులో భాగంగా ఏప్రిల్ 14 నాడు గత 5-6 సంవత్సరాల నుంచి భీమ్ యాత్రను మా అంబేద్కర్ యూత్ కరీంనగర్ వాళ్ళు, కిసాన్ నగర్ వాళ్ళు భీమ్ యాత్రను గత 5 సంవత్సరాల చూడంగా చేపట్టడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ర్యాలీ చేసుకొని భావితరానికి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన సేవలు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ భూమి ఉన్నంతసేపు వారి సేవలు కొనసాగే విధంగా భావితరానికి చెప్పేదానికి కూడా వీళ్ళు ఒక భీమ్ యాత్ర చేస్తారు. 14 నాడు జరిగేటువంటి అంబేద్కర్ గారి 135 జయంతి ఉత్సవాల్ని కరీంనగర్ నగరంలో పెద్ద ఎత్తున జరుపుకోబోతున్నాం. అయితే అంబేద్కర్ యూత్ కరీంనగర్ వాళ్ళు భీమ్ యాత్ర సాయంకాలం పూట మరి ఈ నగరంలో ఉన్నటువంటి యువత ఈ యాత్రను చేపట్టారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా వారు చేపడుతున్నారు. వారి స్ఫూర్తి మన రాజ్యాంగం పట్ల మరి ఈరోజు ప్రపంచంలో పట్ల గొప్ప రాజ్యాంగాన్ని రచించినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే దక్కుతుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాల లోపల ప్రజాస్వామ్యాన్ని కూలి చేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలకు అందించాలనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ, వార్డు, డివిజన్ సభలను ఏర్పాటు చేసింది. ఆయా గ్రామాలు, పట్టణాలలో అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. అర్హులైన వారందరినీ ఎంపిక చేసి ప్రభుత్వ పథకాలను అందజేయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను అధికారులు వెల్లడించారు. పేద ప్రజలకు ఉపకారం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, పేదలు, మహిళల అభివృద్ధి, సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కృషి చేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్లగొండలో జరిగిన గ్రామ సభకు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లేశం, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, జెడ్పీ సీఈఓ శ్రీనివాస్తో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను కోటీశ్వర్లను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోందని ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్నారు. ఇప్పటికే ఉచిత బస్సు, వడ్డీ లేని రుణాలు, అద్దె బస్సులు, క్యాంటీన్లను అందించామని తెలిపారు. మహిళల పేరుతోనే పథకాలను అందజేస్తున్నామని చెప్పారు. ఓట్లను దండుకునేందుకు కేసీఆర్ రైతులకు చేసింది తక్కువ, చెప్పింది ఎక్కువ ఉందని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఆనందం కోసం రుణమాఫీ చేసినట్లు, సబ్సిడీపై ఎరువులు, పనిముట్లు, పరికరాలు ఇచ్చినట్లు తెలిపారు. తరుగు పేరుతో గత ప్రభుత్వం రైతులను దోచుకుందని ఆరోపించారు. నిరుద్యోగ యువతకు 70,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గతంలో రేషన్ కార్డు ఇవ్వకపోగా ఎవరి పేర్లను కలపలేదని, తాము కొత్త రేషన్ కార్డులను ఇచ్చామని, కొత్తగా పేర్లను నమోదు చేశామని తెలిపారు.
రేవంత్ సర్కార్ సన్నబియ్యం అందిస్తుందని అన్నారు. ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు బ్రేక్ఫాస్ట్, మిడ్ డే మీల్స్ ని ప్రభుత్వం ఇస్తుందని తెలియజేశారు. అందుకే గ్రామాల్లో ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని ఆయన కోరారు. అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు యూనిఫామ్లను ఎమ్మెల్యే అందించారు. స్థానిక సర్పంచ్ జినుక మారుతి అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో తహసీల్దార్ కర్ర శ్రీనివాసరెడ్డి, ఎంపీఓ శ్రీనివాస్, ఉప సర్పంచ్ గాండ్ల రేణుకా శ్రీనివాస్, నాయకులు బండారి రమేష్, గోగోరి నరసింహారెడ్డి, మోరపల్లి రమణారెడ్డి, దావు సంపత్ రెడ్డి, బుధారపు శ్రీనివాస్, పోలు రాము, రమేష్, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు. రైతుల కోసం మీరందరూ కూడా ఆలోచించాలి. రైతుల గురించి కేసీఆర్ గారు చెప్పింది చాలా, చేసింది తక్కువ. ఏ ఒక్కసారైనా ఆయన 2018లో ఎలక్షన్లు నడుస్తా ఉంటే మధ్యాహ్నం కూడా వేసిండు ఓట్లను దండుకోవడానికి. ఆ ఉద్దేశం మంచిది కాదు. నిజంగానే రైతు పోయాలంటే అంతకుముందు పోయలేదు. ఆ 2014 నుంచి 18లో ఉన్నటువంటి ప్రభుత్వంలో రైతు బంధు తీసుకురాలేదు. 2018లో కప్పాల 70 ఓట్లు గుర్తుతా ఉంటే ఫోన్ పేలలో కడతా ఉండే 10,000 రూపాయలు రైతు భరోసా. అంటే మేము మాత్రం రైతుల కన్నీళ్ళు తుడవాలి, రైతుల కళ్ళల్లో వెలుగులు చూడాలి, ఆనందం చూడాలి అన్న ఉద్దేశంతోనే రైతు భరోసాను ఒకటే దఫా ఈరోజు కొన్ని, రేపు కొన్ని, మాపు కొన్ని వేలే రైతు భరోసాలో 9,000 కోట్లు రైతు భరోసా ఇస్తాం. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఇదే భాగంగా ఇంకేమన్నా అంటే ఇందిరమ్మ ఇల్లు జరుగుతున్నాయి. ఇసుక సమస్యలు ఏమన్నా ఉంటే కూడా మేము తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరో చెప్పారు రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయి అన్నది. అది కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా మేము భూగారని చట్టం వచ్చిన తర్వాత ఎన్నో వేల అప్లికేషన్స్ అనేది కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి తప్పు జరిగింది, ఆ జరిగిన దానికి అప్పీలు వ్యవస్థ కూడా ఉంది భూగారని చట్టంలో. ఆ అప్పీల్ వ్యవస్థ కూడా ఆర్టీఓ గారి ద్వారా కూడా మనం క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది రెవెన్యూ పరంగా మేము కూడా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది పదే. ఒకప్పుడు మేము కూడా చెప్పేవాళ్ళం కోర్టుకి అని. కరీంనగర్లోని 11వ డివిజన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వార్డు సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పెషల్ ఆఫీసర్గా శ్రీనివాస్ హాజరు కాగా కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని వినిపించారు. కార్పొరేటర్ ఆకుల నర్మదా ప్రభుత్వ పథకాలను వివరించారు. ప్రజల సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని ఆకుల నర్మదా నర్సన్న అన్నారు. ఇట్టి సమస్యలను అధికారుల సహకారంతో పరిష్కరించేలా కృషి చేస్తామని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి 11వ డివిజన్ తరపున ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆనాడు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు రాష్ట్రాన్ని ప్రకటించిందని గుర్తు చేశారు. అనేక పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు. సన్నబియ్యం పథకం ద్వారా పేదల ఆకలి తీర్చుతున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్, కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న, వార్డు ఆఫీసర్ సమత, ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. ప్రజాప్రభుత్వం బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాల 3 నెలలు పూర్తయింది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ గత పాలకులు తప్పిదాలను సరిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన ప్రభుత్వం పనిచేస్తుంది. మేం పాలకులం కాదు, సేవకులమన్న భావనతో ప్రజల ఆకాంక్షలు, అవసరాలే కేంద్ర బిందువుగా నిత్యం శ్రమిస్తున్నాం. ప్రతి నిర్ణయంలో ప్రజల మేలు, సామాజిక బాధ్యత, రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకున్నాం. ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో వరుస విజయాలతో ప్రజా పాలనకు మీ ఆమోదం, మద్దతు ప్రకటించారు. మీరు ఇచ్చిన ఫలితాలు మా బాధ్యతను మరింత పెంచాయి. ప్రభుత్వ పథకాలు అంటే కాగితాలపై కాదు, ప్రజల జీవితాల్లో స్పష్టమైన మార్పు తేవాలన్న మా సంకల్పం. పాలనలో ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు, వారితో పాటు గౌరవ కరీంనగర్ కు సంబంధించిన ఉమ్మడి జిల్లా కరీంనగర్ కు సంబంధించిన గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, సీనియర్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, వడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు అందరూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకొని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమము 99 రోజుల పాటు మనం చేసిన పాలనలో మనము నడిపిస్తున్న విధానమును గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా నడుస్తున్నది అనే దాని మీద ఇవాళ ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఎందుచేతనంటే ఒక్కొక్కరిగా ఫస్ట్
మహిళలకు పెద్దపీట వేయడము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లక్షణంగా వారందరినీ మహిళలను కూడా ఉచిత బస్ కార్యక్రమాన్ని మొట్టమొదటి సంతకం పెట్టిన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మహిళా సోదరుల తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా 11వ డివిజన్ తరపున. అదేవిధంగా ఎన్నడూ 10 సంవత్సరాలు తెలంగాణ కోరి తెచ్చుకున్నాం, ప్రాణత్యాగాలు చేసినాం, ఎన్నో విధాల నష్టపోయినాం. తల్లి సోనియా గాంధీ గారు పార్టీ నష్టపోయినా, కుటుంబం నష్టపోయినా, తెలంగాణ ప్రజల ఆశయాలను నిలబెట్టుకోవడానికి ఆ రోజు బిల్లు పెట్టి మన తెలంగాణ సాధించుకోవడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా కరీంనగర్లోని మంకమ్మ తోటలో గల రాజీవ్ పార్క్ వార్డు సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ శాఖ అధికారులు హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం వార్డు ఆఫీసర్ చంద్రశేఖర్ సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని ప్రజలకు వినిపించారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వినతులను కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ అధికారులు స్వీకరించారు. గతంలో ప్రభుత్వ పథకాలు అందని వారు ప్రస్తుతం దరఖాస్తు చేసుకుంటున్నారని కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించేలా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. రాజీవ్ పార్క్ లో పెండింగ్ లో ఉన్న సమస్యలపై అధికారులకు విన్నవించనున్నామని చెప్పారు. ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ అమలు అయ్యేలా కమిషనర్ కు విన్నవించుకోనున్నట్లుగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ హిదాయత్, కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, వార్డు ఆఫీసర్ చంద్రశేఖర్, ఆర్పీలు లలిత, సరళ, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, డివిజన్ వాసులు పాల్గొన్నారు. ఈ రోజు 45వ డివిజన్లో ప్రజా పరిపాలన పట్టణ ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు ఈ యొక్క డివిజన్లో కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఈ యొక్క కార్యక్రమానికి మున్సిపల్ అధికారులు వచ్చారు, మా డివిజన్ పెద్దలందరూ వచ్చారు. నేనేం చెప్తున్నానంటే, గతంలో అప్లికేషన్లు తీసుకొని రాని వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక వైట్ పేపర్ మీద రాసి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కాకపోతే అందరు ఏం అడుగుతున్నారంటే, గతంలో పెట్టిన అప్లికేషన్లు ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ అయిందని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తాను. ఇకపోతే ఎటువంటి సమస్య అయినా కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పి ప్రజలందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను. ఒక వైట్ పేపర్ మీద రాసిస్తే ఆ యొక్క అప్లికేషన్లన్నీ కూడా మేము కమిషనర్ గారికి ఇచ్చి మేయర్ గారి ద్వారా మా ఈ యొక్క పార్కులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, మేము కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే ఈ యొక్క మా పార్కులో మాకు ఓపెన్ జిమ్ కావాలి, మన వాకింగ్ ట్రాక్ అవసరం ఉంది. మా యొక్క పార్కు పెద్దలందరూ వచ్చారు, మాజీ కార్పొరేటర్ రమేష్ రెడ్డి అన్న కానీ పార్క్ అధ్యక్షులు కూడా వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో నేను మున్సిపల్ కమిషనర్ గారికి, మేయర్ గారికి కోరుతా ఉన్నాను. మానకొండూరు మండలంలోని అన్నారం గ్రామంలో గురువారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభను నిర్వహించారు. స్థానిక సర్పంచ్ బొట్ల స్వరూప అధ్యక్షతన జరిగిన ఈ సభకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఓ శ్రీనివాస్ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇళ్ల వంటి పథకాల వల్ల కలిగే ప్రయోజనాలను సభలో చదివి వినిపించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడడమే ఈ ప్రణాళిక ముఖ్య ఉద్దేశ్యమని ఏపీఓ అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను గ్రామస్తులకు చదివి వినిపించారు. సభ జరుగుతూ ఉండగా గ్రామంలోని పలు సమస్యలపై మహిళలు నిరసన వ్యక్తం చేస్తూ ముఖ్యంగా గ్రామంలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు. రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ లో ఉన్న రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్రామంలో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయిందని, ఇళ్లలో ఉండలేకపోతున్నామని అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పంటలతో పాటు నిత్యావసరాలను కూడా కోతులు నాశనం చేస్తున్నాయని, ఈ సమస్యకు వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని మహిళలు పట్టుబట్టారు. గ్రామ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని సర్పంచ్ బొట్ల స్వరూప అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని గ్రామస్తులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామంలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశ్విని, గ్రామ పాలనా అధికారి లింగయ్య, ఉప సర్పంచ్ దాడి సతీష్, వార్డు సభ్యులు మేడి శ్రీనివాస్, కొలిపాక ప్రవీణ్, ఆరెల్లి శ్రీహరి, ఆరెల్లి విష్ణు, పొట్టల రాయమల్లు, అరెల్లి సాయి, వివిధ శాఖల అధికారులు, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. వాటర్ ప్రాబ్లం ఉంది, మోర్ ప్రాబ్లం ఉంది అంటారు కదా, అవన్నీ చేస్తాం. లైట్లు లేవంటే కూడా వేసినాం. వాటర్ ప్రాబ్లంలోనే మా దృష్టికి తెచ్చిర్రు, మళ్ళీ చేస్తామని చెప్తున్నాం. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే అవన్నీ చెప్పాలని కోరుకుంటున్నాను. మన ఊరు, మన బడిని, మన పిల్లలను కాపాడుకోవాలి, బడికి పంపించాలి కంపల్సరీ. స్కూల్ ఫస్ట్ ఉన్నది,
అందరికీ కూడా మన స్కూల్ అందరూ ఫస్ట్ మార్కులతో పాస్ అవుతారు, మన డెవలప్మెంట్ కావాలి గ్రామం అని కోరుకుంటున్నాను. మన గ్రామంలో కోతుల బిడ్డ ఉందా అనేది మేము నోట్ చేసుకున్నామా. ఇది ఆ శాఖకు మనము రెఫరెండం చేయడం జరుగుతుంది. ఫారెస్ట్ వాళ్లకు దయచేసి కోతుల గురించి మనం ఇదివరకు గతంలో జరిగిన గ్రామ సభలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఈ కోతులను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మనము లిఖితపూర్వకంగా ఈ గ్రామ సభ నుంచి లెటర్ పంపించడం అనేది జరుగుతుంది. వారిని ఫాలో అప్ చేయడానికి మేము ఇక్కడ జీపీ నుంచి చేయడం జరుగుతుంది. కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్ భాషవేణి సరోజన మల్లేశం యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ సభను నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు సమావేశాలు ఏర్పాటు చేశారని సర్పంచ్ అన్నారు. రాబోయే రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళిక అమలు చేయనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని గ్రామ ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక గ్రామ సభ ప్రత్యేక అధికారి కృష్ణగౌడ్ ప్రజలకు పథకాల అమలు గురించి వివరించారు. అలాగే అనంతరం పథకాలకు సంబంధించిన దరఖాస్తులను వినతులను గ్రామ ప్రజల నుండి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ గాలిపల్లి రవీందర్, కాంగ్రెస్ నాయకులు, ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘం జిల్లా యూనియన్ చైర్మన్ భాషవేణి మల్లేశం యాదవ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సరే మన 150 కాలుతాయో 170 కాలుతాయో 200 యూనిట్లు దాదాపు మనం లెక్కేసుకునే కరెంట్ బిల్లు ఒక 950 నుంచి 1050 దాకా కరెక్ట్. మనం 200 యూనిట్లు కాచుకుంటే మనం బిల్లు కొట్టేటప్పుడు ఉంటే మనకు 0 బిల్ కింద పడుతుంది. అంటే ప్రతి నెల ఆ కుటుంబానికి ఒక 1000 రూపాయలు ఆదా జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కేంద్రంలోని ఎల్ఎండి పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ముసుగులతో ఉన్న మహనీయుల విగ్రహాలను అధికారులు పరిశీలించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీఓ మహేశ్వర్, తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఆర్టీసీ డిపో మేనేజర్ విజయ మాధురి తిమ్మాపూర్ బస్టాండ్కు చేరుకుని స్థలాన్ని పరిశీలించారు. ఆర్టీసీ రికార్డులతో పాటు మహనీయుల విగ్రహాలను పరిశీలించారు. విగ్రహాలు ఏర్పాటు, ఆవిష్కరణ కాకపోవడానికి గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. దీనిపైన పూర్తి సమాచారాన్ని జిల్లా కలెక్టర్కు నివేదిస్తామని అధికారులు తెలిపారు. బండి సంజయ్ ను విమర్శించే స్థాయి చల్లా హరిశంకర్ కు లేదని బీజేపీ కార్పొరేటర్లు అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారు మీడియాతో మాట్లాడారు. కేవలం తన ఉనికిని కాపాడుకునేందుకు మాత్రమే చల్లా హరిశంకర్ మీడియా ముందుకొస్తున్నారని ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్ కరీంనగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కరీంనగర్ ను డల్లాస్ గా మారుస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. దళిత బంధు పథకం అర్హులందరికీ ఇవ్వలేదని గుర్తు చేశారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. అసలు కార్పొరేటర్ వా లేక కాంట్రాక్టర్ వా అని ప్రశ్నించారు. 2 స్థానాలలో పోటీ చేసి ఓడిపోయిన బుద్ధి మారడం లేదన్నారు. కేబుల్ బ్రిడ్జ్ నిర్మించింది కేవలం మాజీ మంత్రి ఫామ్ హౌస్ కట్టుకునేందుకేనని ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, ఉంటల సత్యనారాయణ రెడ్డి, ఎన్ఎం ప్రకాష్, మాసం గణేష్, కర్రె అనిల్, గాజే శివరాం, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మేము చెప్పని మేము అనని ఇవన్నీ కూడా ఏదో చెప్తామంటే అట్లా కాదు అధ్యక్ష. నేను కరీంనగర్ లండన్ అవుతుంది గ్యారంటీ. మళ్ళీ చెప్తాను ఇలా అసెంబ్లీలో. ఎస్ మీరే చూస్తారు కిషన్ రెడ్డి గారు తొందర ఎందుకు పడతాను. నేను చెప్పింది ఏంటంటే అక్కడ ఒక 500 కోట్ల రూపాయలతో లోయర్ మానే డ్యామ్ కింద బ్రహ్మాండమైనటువంటి ఒక సుందరీకరణ కార్యక్రమాన్ని 90కి ఆర్థిక మంత్రి గారు జిల్లా అధ్యక్ష హోంశాఖ సహాయ మంత్రి వర్యులు కరీంనగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి టీఆర్ఎస్ బీఆర్ఎస్ నగర అధ్యక్షులు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గతంలోనే చెప్పినాం, నీ స్థాయి ఇది కాదు, నీ స్థాయి ఓడిపోయిన కార్పొరేటర్లు ఊసిపెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టే స్థాయి, అంతకంటే దిగజారిన స్థాయి అనే చెప్పినాం. నిన్నటి ప్రెస్ మీట్లో ఒక్క కార్పొరేటర్ కూడా, తన పార్టీలో గెలిచిన ఒక్క కార్పొరేటర్ కూడా గెలిచిన కార్పొరేటర్ లేడు. ముందుగా ఆయనకు పదే పదే ఏం చెప్తున్నామంటే, నీ స్థాయి తెలుసుకొని మాట్లాడు చల్లా హరిశంకర్ అని చెప్పి, స్థాయి మరిచి
ఆయన కరీంనగర్లో ఉండడం అని చెప్పి ప్రజలకు తెలియజేయడం కోసమే ఆయన ప్రెస్ మీట్లు పెడుతుండు. క్షమాపణ చెప్పాలి అంటే అసలు ఎవరు చెప్పాలి కదా, క్షమాపణ ఎవరు చెప్పాలి? కరీంనగర్ ప్రజలకు వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలి, కేటీఆర్ చెప్పాలి, కమలాకర్ చెప్పాలి. కరీంనగర్లోని వేద భవన్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వికాస తరంగిణి ఆధ్యాత్మిక భక్తుల ఆధ్వర్యంలో వేద భవన్ భగవత్ రామానుజాచార్యులకు వేద మంత్రోచ్చారణలతో అభిషేక పారాయణ పూజలను పూర్తి చేశారు. మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేద భవన్లో శ్రీ సీతారాములకు భగవత్ రామానుజాచార్యులకు వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు మంత్రోచ్చారణలతో మేయర్ను శాలువాతో సత్కరించి ఆశీర్వచనం అందించారు. హనుమాన్ జయంతి వేడుకలకు హాజరు కావడం సంతోషంగా ఉందని మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ సీతారాములను హనుమంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి అధ్యక్షులు గౌతమ్రావు, వేద భవన్ భక్తులు, వేద పండితులు, అర్చక విద్యార్థులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం గ్రామ సభలను నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభకు ఆమె హాజరయ్యారు. గ్రామ సభ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వం 99 రోజులు యాక్షన్ ప్లాన్లో భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామాలలో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం, రైతు భరోసా, సన్నబియ్యం, పెన్షన్లతో పాటు ఇతరత్రా పథకాలు లబ్ధి పొందుతున్న వారి వివరాలను గ్రామ సభల్లో అధికారులు వెల్లడిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కె మహేశ్వర్, కరీంనగర్ రూరల్ తహసీల్దార్ నర్సింగారావు, స్థానిక సర్పంచ్ సాయిళ్ల శ్రావణి, పలువురు అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించడం చాలా సంతోషం. అందరూ ముఖ్యంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన పథకాలు, ఇక్కడ గ్రామస్తుల వారీగా ఎంతమందికి స్కీమ్స్ వచ్చాయో అవన్నీ చదవడం జరుగుతుంది. ఇక్కడ ఒకటే విన్నపం మా వైపు నుంచి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి చాలా సమస్యలు ఉంటాయి, అవి కూడా ఇచ్చి వెళ్ళండి. ఇక్కడ ఒక గ్రివాన్స్ డెస్క్ లాగా పెట్టడం జరిగింది. ఈరోజు మండల్ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరుగుతుంది రాబోయే టైం. కాబట్టి ఇది ఒక రకంగా మేము మీ వరకు వచ్చి సమస్యలు తెలుసుకుని, అది భూభారతి సమస్య కానివ్వండి, ఇందిరమ్మ ఇల్లు ఫర్దర్ అప్లికేషన్స్ కానివ్వండి, మన రకంగా ఒక రకంగా రైతు భరోసా, మనకెక్కడ ఎవరికైనా ట్రైసైకిల్ రిక్వైర్మెంట్స్, అన్ని రకాలుగా మీరు మీ గ్రివాన్సెస్ కూడా ఇక్కడ ఇవ్వండి. దాంతోపాటు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సర్పంచ్ గారు ఉన్నారు, ఎంటైర్ వార్డ్ మెంబర్స్ ఉన్నారు. ఖచ్చితంగా దీంతో మనకు ఒక రకంగా డిస్కషన్ చేయడానికి అవకాశం ఉంది. మనకి రాబోయే టైంలో ఈ బడ్జెట్ సీజన్లో కూడా కొన్ని కొత్త స్కీమ్స్ రావడం జరిగింది, వాటి గురించి కూడా చెప్పడం జరుగుతుంది. బ్రేక్ఫాస్ట్, జూనియర్ కాలేజెస్లో మనకి మిడ్ డే మీల్ స్కీమ్ కానివ్వండి, మన బ్రేక్ఫాస్ట్ స్కీమ్ చాలా మేజర్గా గౌరవ సీఎం గారి వైపు నుంచి ఈరోజు మనకి ఇది ఒక రావడం. తన పేరు చెప్పి ఎవరైనా కబ్జాలు, అక్రమ దందాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు. పంచాయతీలు, సెటిల్మెంట్ల పేరుతో ఇబ్బంది పెడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు సైతం అలాంటి పైరవీకారుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ పార్టీకి మంచి పేరు తెచ్చేలా పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని తెలిపారు. ప్రజలను ఇబ్బంది పెడితే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇకపై తన పేరు చెబుతూ ఇబ్బంది పెడితే వెంటనే తన ఎంపీ కార్యాలయ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు కోరారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.